ఈటెల రాజేందర్ పైన వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేసిన విషయంలో కీలక మలుపు తిరిగింది. మీ అందరికి తెలిసిందే, ఆయన ఏడుస్తాడని, ఆయన కేంద్ర మంత్రి కావాలని ఏడుపుందని, పార్టీలో తనని సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేయలేదని, ఆయన గెలుపుని కూడా మోదీతో ప్రమేయం లేదు, నా ఒంటరిగా ఎజెండా గెలిచానని చెప్పి ఆయన అనుకుంటున్నారని, ఆయన పేరు మీద మేడ్చల్లో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. మేడ్చల్లో అండ్ కుకట్పల్లి నియర్ బై ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో ఫ్లెక్సీలు వెలిచాయి. అయితే ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన విషయం పైన ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది. ఇంతకీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలే. బీజేపీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీజేపీకి సంబంధించిన ఒక కీలకమైన నేతకి ముఖ్య అనుచరుడంట ఆయన పేరు జన్యావుల రామకృష్ణ. కంటోన్మెంట్కి సంబంధించిన ప్రాంతంలోని బీజేపీ నాయకుడు ఆయన. ఇక్కడ ఫోటోలో చూడొచ్చు, బండి సంజయ్తో ఉన్న వ్యక్తే రామకృష్ణ. సో ఇటు ఆయన ఫ్లెక్సీ వేశాడంట. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది, ఆయనే రామకృష్ణ ఫ్లెక్సీ వేసి ఈటెల రాజేందర్ని బదనాం చేసేందుకు ప్రయత్నం చేశాడంట. సో అరెస్ట్ అయినటువంటి 6గురిలో రామకృష్ణ ఒకరు. సో వాళ్ళలో బండి సంజయ్ ప్రధాన అనుచరుడుగా రామకృష్ణ గుర్తింపు అయితే ఉంది. జన్యావుల రామకృష్ణ, గాజుల రాకేష్, సయ్యద్ కుద్రత్ అహ్మద్, సయ్యద్ మెహరాజ్, షేక్ కలీం, నజీరుద్దీన్. అంటే ఒకవేళ వాళ్ళ విషయం బయటపడ్డా కూడా ఆ నాయకుల దాకా రాదు, కింద ఉన్నటువంటి ఈ సయ్యద్లకి లేకపోతే అహ్మద్లకి వీళ్ళ పేరే వస్తుంది. కాబట్టి దీని వెనుక మళ్ళీ ఎంఐఎం కుట్రుందని రకంగా రాజకీయం చేయాలనుకున్నారా? అందుకే వీళ్ళని వాడుకొచ్చారా? సో ఇప్పుడు వీళ్ళ ఫ్లెక్సీలకు తతంగం వెనుక పెద్ద ఎత్తున ఒక ఇంటర్నల్ కూడా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఆ ఫ్లెక్సీలు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. రైట్, ఈటెల నువ్వు బీజేపీలో చేరి చేసింది ఏముంది? ఇది కంటోన్మెంట్ ప్రాంతాల్లో, మేడ్చల్ ప్రాంతాల్లో విపరీతంగా వెలిసిన ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా. చేసింది ఏమయ్యా? అది క్వశ్చన్. ఈటెల రాజేందర్ డల్గా ఉన్న ఫోటోను చూసి ఈటెల ఏడుపే బీజేపీకి శాపం, ఇదో ఫ్లెక్సీ. సో ఈ ఫ్లెక్సీలన్నీ కూడా సంచలనంగా మారాయి. అప్పుడు ఈ విషయం పైన బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కూడా మాట్లాడుతూ, ఇది ఎవరో పడని వాళ్ళు చేస్తున్న పని, బీజేపీలో ఐక్యత ఉంది, మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం, వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి అందరూ కుట్రగా భావించి ఎవరో ఈటెల రాజేందర్ పైన మా పార్టీలో మా అంతటా మాకే తగాదా పెట్టాలని బయటి వాళ్ళు చేసిన పని అన్నట్టుగా కొట్టిపారేస్తారని. కానీ చేసింది బయటి వాళ్ళు కాదు, పార్టీలో ఉన్న వాళ్ళే. నిందితులు కంటోన్మెంట్లోని విజయనగర్ కాలనీకి చెందినటువంటి వ్యక్తులుగా తెలుస్తోంది. వీళ్ళపైన ఇప్పటికే బిఎన్ఎస్ సెక్షన్లో 352, 353 ఆఫ్ 2 కేసు కింద కేసులు నమోదు చేశారు. వారం కిందట ఎంపీ ఈటెల రాజేందర్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ కొంపల్లి సుచిత్ర కేపీహెచ్బి కాలనీ ఓఆర్ఆర్ దగ్గర ఫ్లెక్సీలు వేశాయి. నీకు ఇంకా అసంతృప్తి దేనికి ఈటెల అంటూ బండి అనుచరులు ఫ్లెక్సీలు వేశారట. సో ఈటెల అహంకారంతో బీజేపీ బలం కోల్పోతోంది. ఈటెల సీఎం కలలు స్వార్థ రాజకీయాలతో బీజేపీకి నష్టం అంటూ ఫ్లెక్సీలు వేశారు. సో ఏదేమైనా ఆ ఫ్లెక్సీల తతంగా మొత్తం బయటపడింది. సో జన్యావుల రామకృష్ణ ఆయన దీని వెనుక ప్రధానమైనటువంటి పాత్రధారి, సూత్రధారి అని తెలుస్తోంది. కంటోన్మెంట్ విజయనగర్ కాలనీకి సంబంధించిన వ్యక్తి. సో బండి సంజయ్కి ముఖ్య అనుచరుడుగా కూడా ఆయన గుర్తింపు అయితే ఉంది. బండి సంజయ్తో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో బండి సంజయ్ ఉన్నప్పుడు ఆయన కొంత హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కొంత అప్లిఫ్ట్మెంట్ దొరికింది. సో బండి సంజయ్కి ముఖ్య అనుచరుడు ఆయన. ఈ మధ్యకాలంలో బండి భగీరథ్ ఎదుర్కొంటున్నటువంటి ఆ పోక్సో కేసు విషయంలో ఇద్దరు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలే దీన్ని ప్రధానంగా బయటికి తీసుకొచ్చారని, ఆ భగీరథ్ తండ్రికి అండ్ ఈ ఎంపీలకి పడలేదని ఈ రకంగా చర్చ జరిగింది. ఇదే తరుణంలో ఇప్పుడు ఫ్లెక్సీలు వెలిసాయంటే సో ఇది ఒక కుట్రపూరితమైనటువంటి విషయంగానే అందరూ భావిస్తూ ఉన్నారు. సో దీని వెనుక నిజంగానే బండి సంజయ్ ఉన్నారా? బండి సంజయ్ ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు వేయించారా? దాంట్లో అరవింద్ పేరు పెట్టడానికి గల కారణం అరవింద్ ఈటెల రాజేందర్కి మధ్య గొడవ క్రియేట్ చేయడం కోసం ఒక దురాలోచనేనా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మీద వేసిన ఫ్లెక్సీలు ఎవరో కాదు, అదే పార్టీకి సంబంధించిన నేత, అట్ ది సేమ్ టైం మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఆ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో విజయనగర్ కాలనీకి సంబంధించిన వ్యక్తి. బీజేపీలో ఆయన ఆ ఏరియా వరకు కొంత కీలకమైన నాయకుడిగా తెలుస్తోంది. సో బండి సంజయ్ ముఖ్య అనుచరుడుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఎందుకు బండి సంజయ్ ముఖ్య అనుచరుడు ఫ్లెక్సీలు వేయాల్సి వచ్చింది? బండి సంజయ్ ఆదేశాలతోనే ఈ ఫ్లెక్సీలు వేసి ఉంటారా? ఇప్పుడు పోలీసులు ఏం పసిగట్టారు? మనోజ్, అటు ఈటెల ఫ్లెక్సీ వివాదం ఒకవైపు బండి మీదే ముందు నుంచి అనుమానాలు ఎక్కుతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అటు రామకృష్ణ కంటోన్మెంట్ ఎక్స్ వైస్ బోర్డు మెంబర్ గా ఉన్నారు. ఆయనకు సంబంధించి కంటోన్మెంట్ బోర్డు మెంబర్ కాబట్టి అంతా కూడా బండి మనిషి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో బండి సంజయ్ పార్టీలో ఉండగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఏదైనా సరే చైర్ కాడికెళ్ళి టెంట్ వరకు మొత్తం అన్ని పూర్తి స్థాయిలో కూడా ఆర్కే సౌండ్ పేరుతో కూడా ఇదే రామకృష్ణ కూడా
వేసేవాడు. అక్కడే కాదు, మొన్న జరిగినటువంటి ప్రధాని మోడీ సభ వరకు సైతం కూడా ఆర్కేనే ఇదంతా పని చేశారు. ఇటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ పైన ఫ్లెక్సీలు వేయడం ఏదైతే ఉందో పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు కానివ్వండి, గ్రూపు రాజకీయాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు పార్టీ ఏకమైపోయి బస్సు యాత్ర ఒకవైపు చేస్తుంటే ఇంకోవైపు ఫ్లెక్సీలు వెలవడం ఏదైతుందో బీజేపీ రాష్ట్ర నాయకత్వం దాన్ని కొంత సీరియస్ గా తీసుకుంది. మా పార్టీ నేతల పని అయ్యే ఉండదు అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సైతం కూడా కొంత క్లారిటీగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ సొంత పార్టీ నేతలు కాకుండా ఎవరున్నా సరే ఉపేక్షించడం లేదంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం కాకుండా అటు డీజీపీ కానివ్వండి, మరొక వైపు సైబరాబాద్ అటు మల్కాజ్గిరి సిపి కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి కూడా కొంత ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి సీసీ ఫుటేజ్ అంతా కూడా వెల్లడబడితే తీరా చూస్తే సొంత పార్టీ నేతలు వేయడం ఏదైతే ఉందో అది పార్టీలో కొంత కలవర పెడుతుంది, పార్టీ ప్రతిష్ట కూడా కొంత భంగం కలుగుతుందని చెప్పి సీరియస్ యాక్షన్ ఉంటుందని ముందు చెప్పినప్పుడు అంటే రాజేందర్రావు వెంటనే ఆయన మీద కూడా సస్పెన్షన్ చేస్తూ కూడా సస్పెన్షన్ వారం రోజుల్లో దీని మీద ఖచ్చితంగా కూడా పార్టీకి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని చెప్పింది. కానీ ఇదంతా ఓకే అయితే మరి ఈటెలకు సంబంధించినటువంటి అంశంలో అటు కంటోన్మెంట్ సంబంధించినటువంటి అంశంలో కొత్తగా బోర్డు మెంబర్ వచ్చింది, ఈటెల అనుచరుడు కూడా ఇచ్చారు. లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ, ఎందుకంటే బండికి సంబంధించినటువంటి అంశాలు, బండితో ఉన్నటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రామకృష్ణ బండికి కొంత సన్నిహితుడు, దగ్గర వ్యక్తి అని చెప్పి కూడా పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఇటువంటి ఈ తరుణంలో సైతం కూడా కొంత బండి వర్గం మాత్రం తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ ఉన్నప్పుడు చాలా మంది వస్తుంటారు, ఫోటోలు దిగుతుంటారు, ఇది అంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇటువంటిది తమను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, స్థానిక పంచాయతీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల మధ్యలో ఇది వచ్చిందని బండి వర్గం కొట్టిపాడేస్తున్నప్పటికీ, ఎందుకంటే సిటీ మొత్తం కూడా ఫ్లెక్సీలు వేయడం, అది కూడా ఈటలను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ కి కూడా కొంత ఏం చేస్తావు పార్టీకి అని చెప్పి మీరు విన్నాం కదా, అది వింటున్నాను. అటువంటి ఈ ఫ్లెక్సీలను చూస్తే మాత్రం డెఫినెట్ గా అప్పుడే అందరి చూపు కొంత బండి సంజయ్ పోయిందని చెప్పి పార్టీ నేతలు కొంత ఇంటర్నల్ గా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు ఆర్కే వేసాడని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో ఆ ఆర్కేకి సంబంధించినటువంటి వివాదం అనేది కూడా ఇప్పుడు పార్టీలో అయితే ఉంది. మరి సస్పెన్షన్ అయితే చేశారు. మరి ఈటెల మనుషులు సైతం కూడా రామకృష్ణ బండి వర్గం అని చెప్తున్నారు. కేవలం రామకృష్ణ ఆయనతో పాటు 5 మంది, రామకృష్ణ పాటు 5 మందిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. నల్ల రాకేష్ రామకృష్ణ పిఎస్ అయితే ఉన్నాడు. మరి ఈ కేసుకు సంబంధించి ఇంకా పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఎందుకంటే ఈ ముగ్గురు నేతల మధ్యలో బండి కానివ్వండి, ఈటెల, అరవింద్ ముగ్గురు నేతల మధ్యలో కూడా చిచ్చు పెట్టేలా ఫ్లెక్సీలు ఉన్నాయి కాబట్టి ముందు నుంచే చూస్తున్నాం. ఈటెల, బండి సంజయ్ ఇద్దరి మధ్యలో కొంత విభేదాలు ఉన్నాయి. ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పార్లమెంట్ లో వేరు నుంచి గెలిచినప్పుడు కూడా నేతల మధ్య కూడా కొంత ఆయనకు సంబంధించి అలా ముఖ్య అతిథులకు సంబంధించి కూడా చాలా గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఈ తరుణంలో ఈ ఫ్లెక్సీ వివాదం మరొకసారి తెర మీదకి రావడం అనేది కూడా కొంత పార్టీకి నష్టమే అని చెప్పి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి రామకృష్ణకి సంబంధించినటువంటి అంశంలో పార్టీ అంటే ఇప్పుడు రామకృష్ణ ఏం చెప్తున్నారు? రామకృష్ణని షోకాజ్ నోటీస్ ఇవ్వడం కానీ రామకృష్ణ చివరిని తీసుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? రామకృష్ణ ఏం చెప్తున్నారు? నిజంగానే రామకృష్ణకి ఈటెల రాజేందర్కి మధ్య, ఈటెల రాజేందర్ ఒక ఎంపీ, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రామకృష్ణ ఏమాత్రం ఈటెల రాజేందర్తో పోటీ పడలేరు. రామకృష్ణ స్థాయి వేరు, ఈటెల రాజేందర్ స్థాయి వేరు. సో ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా రామకృష్ణ ఎందుకు ఫ్లెక్సీలు వేయాల్సి వచ్చింది? అండర్ ద డైరెక్షన్ ఆఫ్ బండి సంజయ్ ఇది జరిగిందా? మనం దాని మీద పార్టీ ఇంటర్నల్ గా సంబంధించినటువంటి అంశంలో కొంత లోతైన పార్టీకి సంబంధించి ఫీడ్బ్యాక్, అంటే దానికి సంబంధించి ఏముందా అని చెప్పి కూడా ఆ పార్టీ కూడా కొంత లోతైన విచారణ జరపాలని పోలీసులు వస్తే పార్టీ కూడా ఇంటర్నల్ గా వారికి సంబంధించి కూడా వాళ్ళు వ్యక్తిగతంగా కూడా కొంత దాని మీద సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్క రామకృష్ణకు సంబంధించినటువంటి అంశాలు ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ కూడా ఇప్పటికట్టు క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆదేశం